నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వితీయః సర్గః. కృతాతిథ్యోధరామస్తు సూర్యస్యోదయనం ప్రతి ఆమంత్ర్య సమునీన్ సర్వాన్ వనమేవాన్వగాహత. దండకారణ్యంలో ప్రవేశించినటువంటి రామచంద్రమూర్తి అక్కడ తనకు స్వాగతం పలికిన మునులందరి యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరించాడు. ఆ మునులందరూ రాముడిని పరమాత్మగా భావించి ఆయన యొక్క పరమాత్మతత్వాన్ని ఎరిగినటువంటి వారు బ్రహ్మజ్ఞానులు వారందరూ కూడా పొగుడుతూ ఉంటే రామచంద్రమూర్తి మాత్రం తాను మానవ మాతృడిని అనే భావించాడు తప్ప తాను పరమాత్మను అని ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే అంటారు రామచంద్రమూర్తి మాయామానుష విగ్రహుడు అని చెప్పి. అంటే అది ఒక మాయగా మానవుడిలాగా మనిషిలాగానే ఉన్నాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మను లీలామానుష విగ్రహుడు అని అన్నారు. తన లీలలను చూపించడం కోసం మానవునిగా అవతరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే, తాను మాయగా మానవునిగా ఉండడం కోసమే అవతరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే రాముడు మాత్రం తనను తాను మానవుడిగానే భావించుకున్నాడు. ఆ విధంగానే వారితో చాలా గౌరవంగా వ్యవహరించాడనమాట. మరి కరుడు మొదలైనటువంటి రాక్షసులని వధించడం కోసం రాముడిని శరణాగతి చేశారు అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా. అందుకనే మనకు సంక్షేప రామాయణంలో కూడా విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ అని చెప్పి అంటూ విరాధుడు అనే రాక్షసుణ్ణి వధించడంతో మునులకు మొదటి బహుమతి ఇచ్చినట్లుగా మరి రామచంద్రమూర్తి రాక్షస వధను ప్రారంభించి ఆ తరువాత శరభంగ మహర్షిని కలిశాడనమాట అక్కడ. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మునులందరి యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరించిన వాడి, సీతాలక్ష్మణులతో కూడిన వాడి ఆనాటి రాత్రి అక్కడే ఉండి ఆ తరువాత రోజు ప్రాతకాలంలో బయలుదేరి వనంలోకి ఆయన ప్రవేశించాడు అని చెబుతున్నారు. అక్కడ ప్రవేశించడంలో కూడా విశేషాన్ని చెబుతూ అథ అని అన్నారు. అథ శబ్దము ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రయోజనాన్ని లేకపోతే విశిష్టమైనటువంటి ఘట్టం ప్రారంభమయ్యే సందర్భంలో అథ శబ్దాన్ని వినియోగిస్తారు. ఇక రాక్షస వధ అనే అవతార ప్రయోజన రూపమైనటువంటి మహత్కార్యం అనేది ప్రారంభం అవుతున్నది. అందుకనే ఇక్కడ రెండవ సర్గలో అథ అని మొదలుపెట్టి చెబుతున్నారు. అథ ఇంకా ఆ తర్వాత కృతాతిథ్య మహర్షుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి సహ రామస్తు ఆ రామచంద్రమూర్తి సూర్యస్యోదయనం ప్రతి సర్వాన్ మునీన్ ఆమంత్ర్య. సూర్యోదయం అయిన తర్వాత సూర్యోదయ కాలంలోనే అంటే ఆ తర్వాత రోజు ప్రాతకాలంలోనే మునులందరికీ కూడా వెళ్ళి వస్తాను అని వీడ్కోలు పలికి వారితో చెప్పి వనం ఏవ అన్వగాహత. ఇంకా ఆ వనంలోకి దండకారణ్యంలోకి లోపలికి పూర్తిగా ప్రవేశించి లోపలికి వెళుతూ ఉన్నారు. మరి ఆ దండకారణ్యం ఎంత దారుణంగా ఎంత దట్టమైనదిగా ఉన్నది అనే విషయాన్ని వర్ణిస్తూ నానా మృగ గణాకీర్ణం శార్దూల వృక సేవితం ధ్వస్త వృక్షలతా గుల్మం దుర్దర్శ సలిలాశయం నిష్కూజనాశకుని ఝిల్లికా గణనాదితం లక్ష్మణానుగతో రామ వనమధ్యం దదర్శ. ఈ రెండు శ్లోకాలకి కూడా ఒకే అన్వయంగా చెబుతారు. మరి ఇక్కడ రామచంద్రమూర్తి ఆ మునులందరికీ కూడా వారి యొక్క అనుజ్ఞ తీసుకున్నవాడై దండకారణ్యంలోకి లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఎలాగా లక్ష్మణానుగత, లక్ష్మణుడు అనుసరించి వస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తిని. మరి ఆ రాముడు సీతాదేవితో కూడినటువంటి రాముడు. లక్ష్మణుడు వెనకాల ఉండి వారికి రక్షకుడిగా వస్తూ ఉంటే సీతాదేవిని పట్టుకుని రామచంద్రమూర్తి మునుముందుకు నడుస్తూ ఉన్నాడు.
ఎలా ఉన్నది ఆ దండకారణ్యం అంటే శార్దూల వృకసేవితం, పెద్ద పెద్ద పులులు, అదేవిధంగా నక్కలు, తోడేళ్లు మొదలైనటువంటి వాటితోటి స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి అవన్నీ కూడా, అంటే ఆ క్రూర మృగములు స్వేచ్ఛగా సంచరిస్తూ స్వయం విహారం చేసేటటువంటిది ఆ దారుణమైనటువంటి దట్టమైన అడవి. అంతేకాదు ధ్వస్త వృక్ష లతాగుల్మం, కొన్ని చోట్ల ఎత్తైనటువంటి చెట్లు, వాటికి తెరవేసుకుని పాకుతున్నటువంటి లతలు, అయితే కొన్ని చోట్ల అటువంటి వృక్షములే కింద పడిపోయి ఉన్నాయట. సహజంగా జంతువులు చెట్లను కింద పడేయవు, ఆ చెట్లను పడేసేంత సత్వము బలము కూడా ఆ జంతువులలో అంతగా ఉండకపోవచ్చు. ఏ ఏనుగులు మొదలైనటువంటివి ఏమైనా పడేయచ్చు, కానీ సాధారణమైనటువంటి జంతువులు చెట్లను పడేయవు. కానీ కొన్ని చోట్ల పెద్ద పెద్ద వృక్షములు కూడా కింద పడిపోయి చాలా చిందరవందరగా ఉన్నాయి, వాటికి పెనవేసుకుని లతలు వాటికి ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అని అంటే, ఆ అడవిలో ఉండేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క మదమును బలమును ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి జంతువులను వేటాడుతూ, దొరికినటువంటి చెట్టుని పీకి పక్కన పడేస్తూ వాటిని వేటాడుతూ ఉండడంతో అక్కడ ఉన్న చెట్లు కొన్ని కిందకి పడిపోయి కూడా ఉన్నాయట. ధ్వస్తల్ వృక్షలతాగుల్మం, రాక్షసుల యొక్క ఎత్తైన దృఢమైనటువంటి దేహము యొక్క తాకిడికి అక్కడ ఉన్న వృక్షములన్నీ కూడా ధ్వంసమైపోయి చిందరవందరంగా పడిపోయి ఉన్నాయి. అంతేకాదు నిష్కూజ నానాశకుని జిల్లిక గణనాదితం, సహజంగా అడవి అనగానే అనేకమైనటువంటి పక్షులు అనేక రకాలైనటువంటి కూతలు కూస్తూ ఉంటే వాటిని వింటుంటే మనస్సుకు ఎంతో పరవశంగా ఉంటుంది. పైగా పక్షులు కూడా చాలా స్వేచ్ఛగా అడవిలో కూస్తూ ఉంటాయి. కానీ ఆ దండకారణ్యంలో పక్షులు కూడా కూత కుయ్యడానికి, శబ్దం చేయడానికి భయపడుతూ ఉన్నాయట. ఎందుకు అంటే తాము కనుక శబ్దం చేసినట్లయితే తాము ఉన్నటువంటి ప్రదేశం తెలిసి వాటికి ఎక్కడ ఆపద కలుగుతుందో అని భయపడుతూ నిష్కూజ నానాశకుని, కూతలు కుయ్యనటువంటి, శబ్దము చెయ్యనటువంటి పక్షులతోటి ఇది విడ్డూరం అన్నమాట. ఎందుకంటే పక్షులు ఉన్నాయంటే, 4 పక్షులు కలిసాయంటే ఖచ్చితంగా శబ్దం చేసి తీరుతాయి. కానీ ఆ పక్షులు కూడా బిక్కుబిక్కుమంటూ, ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు కూడా బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ శబ్దం చేయకుండా ఉన్నాయట పక్షుల యొక్క గుంపులు కూడా. జిల్లిక గణనాదితం, కానీ కీచురాళ్ళు మొదలైనటువంటి కీటకములు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ కీచురాళ్ళ యొక్క ధ్వనితోటి దట్టమైనటువంటి అడవి చాలా భయంకరంగా గోచరిస్తూ ఉన్నది. వనమధ్యం దదర్శ, అలా ఉన్నటువంటి ఆ వనంలోకి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కూడిన వాడై ప్రవేశించాడన్నాడు. చూచాడు రామచంద్రమూర్తి. పైగా ఆత్మవాన్ అని అన్నారు. ఆయన ధైర్యవంతుడు కావున ఆయనకు భయమేమీ ఉండదు. కానీ తాను ధైర్యవంతుడైనప్పటికీ కూడా పక్కనే సీతాదేవి ఉన్నది. మరి ఆమెను రక్షించుకోవలసినటువంటి బాధ్యత రామచంద్రుడి మీదే ఉన్నది కదా. అందుకనే ఇక్కడ ఆ తర్వాత శ్లోకాల్లో చెబుతున్నారు. మరి ఈ అడవి అంత దారుణంగా ఉన్నది అని అన్నారు. మరి నానామృగ గణాకీర్ణం అని మొదలుకొని ఆ తర్వాత శ్లోకాలు కూడా అడవిలో ఉన్నటువంటి విశేషాలను తెలియజేస్తున్నాయి. మరొక 2 శ్లోకాలు కూడా. మరి అటువంటి అడవిలోకి రాముడంటే యుద్ధం చేసేటటువంటి ధైర్యం కలిగిన వాడు, ఆయుధం కలిగిన వాడు. మరి సీతాదేవి ఆయనను అనుసరించి వస్తున్నటువంటి ఆమెకేమీ భయం కలగలేదా? మరి భయం కలిగితే ఆమె ఏ విధంగా మనసుకి సర్ది చెప్పుకున్నది? సహజంగా ఏ నదిలో వెళ్తున్నప్పుడు ఏదో చిన్న ప్రమాదం సంభవిస్తుంది అని అనిపించగానే వెంటనే భర్తను గట్టిగా పట్టుకుని భయపడుతూ ఉంటారు, వెంటనే కళ్ళు మూసుకుంటూ ఉంటారు. అటువంటిది దండకారణ్యంలో పక్షులు కూడా శబ్దం చేయడానికి భయపడేటువంటి దారుణమైన, భయంకరమైనటువంటి, దట్టమైనటువంటి అడవిలో కీచురాళ్ల యొక్క ధ్వనిలో రాముడిని అనుసరించి సీతాదేవి వెళుతున్నది అని అంటే రాముడు నాతో ఉన్నాడు కావున నాకు ఎటువంటి ఆపద ఉండదు అనే ఒకానొక ధైర్యం ఆమెలో ఉన్నదనమాట. అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. భగవంతుని విషయంలో భక్తుడికి కూడా ఎప్పుడైతే అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో ఆ భక్తుణ్ణి రక్షించేటటువంటి బాధ్యత భగవంతుడు అడగకుండానే చూసుకుంటాడు అని చెప్పి అంటారు శాస్త్రంలో. మరి అలాగా ఇక్కడ తన భర్త మీద సీతాదేవికి ఉన్నటువంటి నమ్మకమే, ఆ విశ్వాసమే ఆమెలో భయం లేకుండా చేసింది. కానీ రాముడు కొంత భయపడుతున్నట్లుగాను, అదేవిధంగా భయము అంటే ఆమెను రక్షించాలి, ఆమెకేదైనా ఆపద వస్తుందేమో అనే ఒక రకమైన బెరుకుతనం అంటారు కదా, దానితోటి ఆమెకు చాలా
జాగ్రత్తలు చెబుతూ లక్ష్మణునితో అంటున్నాడు. ఏమని? మనకు ఆధ్యాత్మ రామాయణము, హనుమద్ రామాయణం వీటిల్లో ఈ సన్నివేశాన్ని చాలా రమ్యంగా వర్ణించారు. నానామృగ గణాకీర్ణం సింహవ్యాఘ్రాది భీషణం రాక్షసైర్ఘోర రూపైశ్చ సేవితం రోమహర్షణం అని అంటూ అటువంటి ఆ అడవిలోకి ప్రవేశించినటువంటి రామచంద్రుడు లక్ష్మణుడితో అంటున్నట్ట. ఏమని? ఇతఃపరం ప్రయత్నేన గంతవ్యం సహితేనమే. లక్ష్మణ, జాగ్రత్తగా ఉండవయ్యా, మనం భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలోకి ప్రవేశించాము. మరి మనం మీ వదిన గారిని సంరక్షించుకోవాలి, కావున నీవు సావధానంగా ఉండు అంటూ ధనుర్గుణేన సంయోజ్య శరానపి కరే దధతు అని అంటూ ధనుస్సులో శరమును సంధించి సిద్ధంగా ఉంచుకో. చేతిలో శరాన్ని పెట్టుకు, అంటే అమ్ముల బదులో కనుక ఉన్నట్లయితే అమ్ముల బదులోంచి శరాన్ని తీసి దాన్ని సంధించి వదలడానికి ఆలస్యం అవ్వచ్చు, కావున నీవు శరాన్ని సిద్ధంగా ఉంచుకుని చేతిలోనే ధనుస్సుని ఎక్కుబెట్టి ఉంచి చేతిలో శరమును పట్టుకుని ఉండి నీవు సిద్ధంగా ఉండవయ్యా అని అంటూ అగ్రే యాస్యామ్యహం పశ్చాత్ త్వమన్వేహి ధనుర్ధర. నేను ముందు నడుస్తూ ఉంటాను, నీవు నా వెనకాల సీతాదేవి నడిచి వస్తూ ఉంటుంది, ఆమె వెనకాల నీవు రక్షకుడిగా ఉంటూ అన్ని వైపులా కూడా పరిశీలిస్తూ ధనుర్ధారివై సావధానంగా ఉంటూ మనం ముందుకు నడవాలి అని చెప్పి రాముడేమో ముందు రక్షకుడిగా వెళుతుంటే వెనకాల లక్ష్మణస్వామి వస్తూ ఉంటే వారిరువురికి మధ్య సీతాదేవి చాలా ధైర్యంగా వెళుతూ ఉన్నదన్నమాట. ఇంకా ఇత్యుక్త్వా సీతయాసార్థం లక్ష్మణేన సమన్విత యాజ్ఞవల్క్య రామాయణము అని చెప్పి రామాయణంలో అనేక మంది మహర్షులు వారి వారి ఉద్దేశములు వారు దర్శించినటువంటి ఆ అనుభూతులను ఈ విధంగా పంచుకున్నారు. అలాగా అక్కడ చెబుతారు, ఈ విధంగా రామచంద్రమూర్తి ముందు వెళుతూ ఉంటే ఆయనను అనుసరించి సీతాదేవి వెళుతూ ఉన్నది అన్నారు. ఆ సన్నివేశంలో కూడా సీతాదేవి ఎంత గొప్పగా నియమములను పాటించిందనే విషయాన్ని చెబుతూ, మరి రాముడు ముందు వెళుతూ ఉంటే ఆయన అడుగులో కనుక ఈమె అడుగు వేసినట్లయితే రాముని యొక్క పాద జాడలను ఈమె సీతాదేవి తొక్కినట్లు అవుతుంది. అందుకని రాముడు ముందు వెళుతుంటే ఆయన అడుగు వేసిన దానికి పక్కన సీతాదేవి అడుగులు వేసుకుంటూ ఆయన వెనకాల వెళుతున్నది తప్ప రాముడు వేసినటువంటి అడుగుల జాడల మీద సీతాదేవి తాను అడుగు పెట్టడం లేదు. అంటే ఆయన యొక్క పాద జాడలు, ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తన పాదంతో తాకటం ఆమె అపరాధంగా భావిస్తున్నది. అందుకనే రాముని యొక్క పాదపు ఆ అందెలు ఏవైతే ఉన్నాయో ఆ జాడలు, ముద్రలు, వాటికి పక్కగా ఆమె వెనకాల నడుస్తూ ఉన్నది. మరి వెనకాల వచ్చేటటువంటి లక్ష్మణస్వామి రాముని యొక్క పాదపు జాడలు, ఆ ముద్రలు, సీతాదేవి యొక్క పాదము ముద్రలు, అదేవిధంగా ఆ రెండు ముద్రలు తన పాదములు తగలకుండా ఆయన మరికొద్దిగా పక్కన ఉండి వారి వెనకాల నడుస్తూ ఉన్నాడనమాట. ఈ విధంగా రామచంద్రమూర్తి ఆయన వెనకాల కొద్దిగా పక్కగా, సీతాదేవి ఆమె వెనకాల కొద్దిగా పక్కగా, లక్ష్మణస్వామి ఇలా ముగ్గురు కూడా ముందుకు నడిచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే మరి ఆ భూమండలం రాముని యొక్క పాద స్పర్శతోటి భూమండలం తరిస్తూ ఆనందిస్తున్నదిట. ఈ విషయాన్నే మనకు హనుమద్ రామాయణంలో చెబుతూ ధన్యాహమితి మేనే భూ రామాంఘ్రిస్పర్శత స్వయం తద్దర్శనాద హృష్యంత వనాద్రి మృగపక్షిణ అని అంటూ రాముని యొక్క పాదముల యొక్క జాడలతోటి, ఆ ముద్రలతోటి, సీతాదేవి పాదముద్రలతోటి, ఈ ముగ్గురి యొక్క పాదముద్రలతోటి భూదేవి ధన్యమైనట్లుగా భావించినది, తన మీద ఈ విధంగా నడుస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి అని చెప్పి ఎంతో ఆనందించింది. అంతేకాదు అడవిలో ఉండేటటువంటి మృగములు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో జీవించినటువంటి మృగములు ఈ రామలక్ష్మణుల్ని చూసిన తర్వాత అవి ధైర్యంగా కన్నులు పైకెత్తి ప్రకామ విస్తార ఫలం హరిణ్య అని అన్నట్లుగా వాటి కన్నులకు సార్థకత చేకూర్చుకుంటూ సీతారామ లక్ష్మణులను చూస్తూ ఆనందిస్తూ ఉన్నాయిట. వాటి మనస్సులో ధైర్యం అనేది నిండుతూ ఉన్నది. మరి అలాగా సీతారామ లక్ష్మణుడు, రాముడు సీతాలక్ష్మణుడు వీరు ముందుకు నడుస్తూ ఉంటే చాలా కంటకంగా ఎన్నో ముళ్లతోటి, రాళ్లతోటి, సరైనటువంటి మార్గం లేనటువంటి ఆ దండకారణ్యంలో వెళుతూ సీతాదేవితో రాముడు అంటూ ఉన్నాడు. ఏమని? సీత, అదిగో రాళ్ళు ఉన్నాయి, కాస్త పక్కగా నడు, ముళ్ళు ఉన్నాయి చూసుకున్నాడు, నీవు అతి సుకుమారవతివి, కావున ఇక్కడ నడవటం అనేది నీకు చాలా ఇబ్బందికరము అని అంటూ చాలా సరదాగా
చమత్కారంగా సీతాదేవితో మాట్లాడుతూ ఆమె యొక్క చెయ్యిని పట్టుకుని ఇలా అంటున్నాడు. అరుణదళ మృణాల స్నిగ్ధపాదారవింద కఠినతరధరణ్యాం యాత్యకస్మాత్ స్ఖలంతి అవనితవ సుతేయం పాద విన్యాస దేశే త్యజ నిజ కఠినత్వం జానకి యాత్యరణ్యం. సీతాదేవి ఆ అడవిలో నడుస్తూ ఉంటే ఆమె నడకలను చూస్తూ రామచంద్రమూర్తి చమత్కారంగా భూదేవితోటి ఈ మాట అంటూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి కమలముల వంటి పాదములు, సున్నితమైనటువంటి పాదములు కలిగినటువంటి సీతాదేవి ఈ అరణ్యంలో రాళ్లలో ముళ్లలో కంటకంగా కఠినమైనటువంటి ప్రదేశంలో నడుస్తున్నది. ఓ భూదేవి, పోనీ నేనంటే నీకేదో దూర బంధువుని అవ్వవచ్చును, కానీ సీతాదేవి స్వయంగా నీ కూతురు కావున ఆమె అడుగుపట్టేటటువంటి చోట కాఠిన్యాన్ని చూపించకుండా మృదువుగా ఉండే విధంగా ఆమె పాదములకు సుఖము కలిగే విధంగా నీవు అనుగ్రహించవమ్మా అని భూదేవిని అంటూ సీతాదేవితోటి చమత్కరిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. వెంటనే సీతాదేవి సిగ్గుపడుతూ, నాథా, నేను సుకుమారవతిని, నేను ఈ అడవిలో నడవలేను, కావున నా కోసమని చెప్పి భూదేవిని, కఠినంగా ఉండేటటువంటి భూదేవిని మృదువుగా మారమని, అది కూడా నేను అడుగుపెట్టిన చోటే మృదువుగా మారమని చెప్పి మీరు చమత్కరిస్తున్నారు. కానీ ఈ భూదేవి కూడా రాళ్ల ప్రదేశంలో కూడా మృదువుగా మారుతుంది. నా కోసం కాదు, మీ పాదస్పర్శ తగలటం వల్ల మారుతుంది అని చెప్పి అంటూ ఆమె కూడా చమత్కరిస్తూ అంటున్నది. పదకమల రజోభి ముక్త పాషాణ దేహాం అలభతయదహల్యాం గౌతమో ధర్మపత్నీం త్వయి చరతి విశీర్ణ గ్రామ మార్గ ప్రదేశే కతి కతి భవితారః తాపసాధారవంతః అని అంటూ మనకు ఆధ్యాత్మ రామాయణంలోనూ దేవీ రామాయణంలోనూ వీటిలో చెబుతారు. రామచంద్ర, భూదేవి సున్నితంగా మారుతుందయ్యా, నీవు అడుగు పెడితే పాషాణమే స్త్రీగా మారిపోతుంది. అలాగా ఆ తర్వాత స్త్రీగా మారినటువంటి ఆ అహల్యతోటి గౌతముడు చక్కగా ఆయన సంసారి అయినాడు. మరి అటువంటిది ఈ అడవిలో నీవు నడవటం ద్వారా ఎన్ని రాళ్ళు స్త్రీలుగా మారతాయో, ఆ స్త్రీలతోటి ఎంతమంది బ్రహ్మచారులు సంసారులు అవుతారో ఎవరికి తెలుసు. కావున నీవు నడిచావంటే ఆ ప్రాంతం సున్నితం అయిపోతుందిలే, సున్నితంగా మారుతుందో స్త్రీలుగా మారుతుందో ఎవరికి తెలుసు అని చెప్పి సీతాదేవి రాముడితోటి చమత్కరిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నది. ఈ విధంగా సీతారాములు ఇలా మాట్లాడుకుంటూ భయంకరమైనటువంటి ఆ అడవిలో చలోక్తులు పలుకుతూ ఒకరి మీద ఒకరి విధంగా చమత్కార బాణములు వేస్తూ వారు అలా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇత్యేవం భాషమాణౌ తౌ జగ్మతు సార్ధయోజనం అని అన్నారు. ఈ విధంగా వారు ఇరువురు మాట్లాడుకుంటూ ఆ అడవిలోకి 1.5 యోజనము ముందుకు వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత దట్టమైనటువంటి అడవిలో అక్కడ ఒక పెద్ద కొలను కనిపించిందిట. ఆ కొలను ప్రాంతంలో ఎక్కడ చూసినా సహజంగా అయితే జంతువులు నీరు త్రాగుతూనో అలా కనిపించాలి, కానీ అక్కడ అనేకమైనటువంటి అస్థిపంజరములు, జంతువుల యొక్క కళేబరములు ఇవన్నీ కూడా కనిపించాయట. కనిపించి ఇలా చూస్తూ ఉండగానే సీతయా సహ కాకుత్స్థః తస్మిన్ ఘోర మృగాయుతే దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనం. సీతాదేవితో ఇలా మాట్లాడుకుంటూ రామచంద్రమూర్తి ఆ దండకారణ్యంలోకి లోపలికి దట్టమైన అడవిలోకి ప్రవేశించి అలా ముందుకు సాగుతూ ఉంటే ఘోర మృగాగితే తస్మిన్ గిరిశృంగాభం మహాస్వనం, అలా ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి మృగములు కలిగిన ఆ అడవిలో మృగముల వల్ల ఏ భయము లేదు, కానీ మృగములకే భయం కలిగించేటటువంటి వాడైన, పర్వతంలాగా ఎత్తైనటువంటి వాడైన, నల్లనైనటువంటి వాడు, అదేవిధంగా గుంట కన్నులతోటి లోతైనటువంటి కన్నులతో ఉన్నటువంటి వాడు, మహాస్వనం గొప్పదైన భయంకరమైనటువంటి కంఠధ్వనితోటి శబ్దం వినంగానే ఉలిక్కిపడేటువంటి విధంగా దిగ్భ్రాంతికి లోనయ్యే విధంగా ఆయన అటువంటి శబ్దం కలిగినటువంటి వాడు, కంఠధ్వని కలిగిన వాడు, వికృతాకారంతో ఉన్నటువంటి వాడు, పురుషాదం నరమాంస భక్షకుడు, పురుషులనంటే అందరినీ కూడా భక్షించేటటువంటి వాడైన రాక్షసుణ్ణి దదర్శ. సీతారామ లక్ష్మణులు చూచారు. రాముడు ముందు వెళుతున్నాడు కదా, ముందు ఆ రాముడు ఆ రాక్షసుణ్ణి చూశాడు. ఆ రాక్షసుని చూస్తేనే గుండె గుబేలం అనే విధంగా ఉన్నది. అతడు పర్వతంలాగా ఎత్తుగా ఉన్నాడు, బాగా
లోతుగా ఉండేటటువంటి కన్నులతో ఉన్నాడు. అవన్నీ కూడా వర్ణిస్తూ గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరం బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోర దర్శనం. ఎలా ఉన్నాడు ఆ రాక్షసుడు? గంభీరాక్షం, లోతైనటువంటి కన్నులతోటి ఉన్నాడు. మహావక్త్రం, పెద్ద నోరు. మరి రాక్షసులు ఎలా ఉంటారు అంటే ఈ కావ్యాల్లో వర్ణించినటువంటి దాన్ని ఊహించే రాక్షసుల యొక్క చిత్రాలను మనకు చూపిస్తూ ఉంటారు. అలాగే చూడండి, గంభీరమైన అంటే బాగా లోతైనటువంటి కన్నులతో ఉన్నవాడు, పెద్దదైనటువంటి పెద్ద విశాలమైన నోటితోటి ఎంతమందినైనా ఒకేసారి తినే విధమైన నోటితో ఉన్నవాడు. వికటం, చాలా వికృతమైనటువంటి వికారమైనటువంటి ఆకారంతో ఉన్నాడు. విషమోదరం, పోనీ ఆ నడుము భాగం అన్న సవ్యంగా ఉన్నదా అంటే ఆ పొట్ట పెద్ద పొట్టగా ఉన్నది, లంబోదరుడుగా ఉన్నాడు. పోనీ లంబోదరం అనుకుందామా అంటే అది కూడా కాదు, ఎగుడు దిగుడుగా ఉన్నది ఆ పొట్ట. చాలా చూడటానికి ఊహించని విధంగా చాలా వికారంగా ఉన్నారట. బీభత్సం, జుగుప్స పుట్టే విధంగా ఉన్నాడు. జుగుప్స అంటే అసఖ్యము అంటాం కదా, ఆ అసఖ్యంలోనే కాస్త ఎక్కువగా అసఖ్యం కలిగితే, భరించలేనంత అసఖ్యంగా కలిగితే దాన్ని జుగుప్స అని అంటారు. ఆ విధంగా జుగుప్స కలిగే విధంగా, రోత పుట్టే విధంగా ఉన్నాడు. విషమం అంటే ఏ అవయవములు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కాకుండా అన్నీ కూడా వ్యస్తమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి, ఉండకూడనటువంటి రీతిలో చాలా జుగుప్సాకరంగా, అసఖ్యకరంగా ఉన్నటువంటి వాడు. దీర్ఘం వికృతం ఘోర దర్శనం, చాలా ఎత్తుగా, దీర్ఘం పొడవాటి వాడుగా చాలా ఎత్తుగా ఉన్నాడు. వికృతం, వికారమైనటువంటి, అంటే పైన చెప్పిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ చూస్తూ ఉంటే చాలా వికారంగాను, ఘోర దర్శనం, చూచిన వెంటనే భయం కలిగే విధంగా ఒక రాక్షసుడు ఆ అడవిలో కనిపించారట. అతడే విరాధుడు అనే రాక్షసుడు. ఈ విరాధుణ్ణి వధించడంతో ఈ దండకారణ్యంలో రాముడు దుష్ట శిక్షణ, రాక్షస సంహారం అనేది ప్రారంభిస్తాడు. మరి ఆ విరాధుడు చాలా దారుణమైనటువంటి దేహంతో చూచేటటువంటి వారికి భయాన్ని, వికారాన్ని, జుగుప్సను కలిగించే విధంగా అంత దారుణంగా ఉన్నాడట. ఇంకా ఎలా, ఎటువంటి వస్త్రాలు ధరించి ఉన్నాడో చెబుతూ వసానం చర్మ వైయాఘ్రం వసార్ధం రుధిరోక్షితం త్రాసనం సర్వభూతానాం వ్యాధితాస్యమివాంతకం. వసానం చర్మ వయాఘ్రం అని అంటూ ఎటువంటి చర్మ వస్త్రములుగా కట్టుకున్నవి ఏమిటి అంటే రుధిరోక్షితం వయాఘ్రం చర్మ వసానం, రక్తం ఓడుతున్నటువంటి, రక్తంతో తడిసి రక్తం ఓడుతున్నటువంటిది. అలాగే దానికి కొంత కొవ్వు కూడా ఉన్నదిట. కేవలం చర్మం మాత్రమే కాదు, ఆ చర్మానికి కొంత కండ కూడా ఉన్నదిట. అలా కండతోటి రక్తమోడుతూ ఉన్నటువంటిదైన వ్యాఘ్రమ యొక్క, పులి యొక్క చర్మాన్ని, వసానం పులితోలుని వస్త్రంగా కట్టుకున్నటువంటి వాడు. అంతేకాదు సర్వభూతానాం త్రాసనం, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా భయాన్ని కలిగించే విధంగా ఉన్నాడు. సహజంగా అడవిలో క్రూర జంతువులు ఇతర జంతువులని భయపెడుతూ ఉంటాయి. కానీ ఆ క్రూర జంతువులు కూడా భయపడి పారిపోయేంతటి వికారంగా, ఘోరంగా, భయంకరంగా, అంత ఎత్తుగా, అంత పెద్ద దేహంతో ఈ విరాధుడు కనిపించాడు. సర్వభూతానాం త్రాసనం, ఇంకా అంతకం ఇవ వ్యాధితాస్యం, యముడిలాగా నోరు తెరుచుకుని వస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి, అది మృత్యుద్వారంలాగా ఉన్నదన్నమాట. ఆ విరాధుని యొక్క ఆ ముఖము మృత్యుద్వారంలాగా ఉన్నది. అటువంటి మృత్యుద్వారాన్ని తీసుకుని వస్తున్నటువంటి యముడిలాగా నోరు తెరుచుకుని వస్తున్నటువంటి విరాధుడిని రామచంద్రమూర్తి చూశాడు. చూసిన వెంటనే ఒక్కసారి సీతాదేవికి ఆపద కలుగుతుందా అని ఒక్కసారి ఆలోచించాడు. అంతేకాదు అతన్ని ఏ విధంగా వధించాలా అని ఆలోచించాడు. మరి అలా ఎదురుపడినటువంటి ఆ విరాధుడు ఊరుకుంటాడా? సామాన్యమైనటువంటి వాడా? వీరిని చూచాడు. త్రీన్ సింహాంశ్చతిరో వ్యాఘ్రాన్ ద్వవృకౌ పృషతాన్ దశ. 7వ శ్లోకంలో సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహత్ అవసజ్యాయసే శూలే వినదంతం మహాస్వనం. ఇంకా ఆ వస్తున్నటువంటి రాక్షసుడు పెద్ద
ఇనుముతో చేసినటువంటి లోహంతో ఉన్న శూలాన్ని తన భుజం మీద పెట్టుకు వస్తున్నట్ట. ఆ శూలానికి ఏముందో చూడండి ఎలా చెబుతున్నారు. త్రీన్ సింహాన్, ఆ విరాధుడు ధరించి వస్తున్నటువంటి శూలానికి పెద్ద శూలం అది. ఆ శూలానికి 3 సింహాలు గుచ్చబడి ఉన్నాయి. అంటే 3 సింహాలని ఆ శూలంతో పొడిచి ఆ శూలాన్ని భుజం మీద పెట్టుకు వస్తూ ఉన్నాడు. మధ్యలో దారిలో ఇంకోటి ఏదో కనిపించింది, 4 పులులు కనిపించాయట. వెంటనే ఆ 4 పులులని కూడా ఇదే శూలంతో గట్టిగా పొడిచి ఆ 4 పులులతో కూడినటువంటి దాన్ని మళ్ళీ భుజాన పెట్టుకొస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ శూలానికి 3 సింహములు 4 పులులు కూడా ఆ శూలానికి వేళ్లాడుతూ ఉన్నాయి, గుచ్చబడి ఉన్నాయి. వీటితో పాటుగా ద్వౌవృకౌ 2 తోడేళ్లు, అదేవిధంగా 10 పృషతాన్ 10 జింకలు, సవిషాణం వసాదిగ్ధం మహత్ గజస్య శిరహచ, దంతములతో కూడినటువంటి రక్తమోడుతున్నటువంటి పెద్ద మదపుటేనుగు యొక్క కుంభస్థలం ఏదైతే ఉందో శిరస్సు, ఆ శిరస్సు కూడా ఆ విరాధుడు తీసుకువస్తున్నటువంటి శూలానికి ఉన్నది. ఇలాగా 3 సింహములు, 4 పులులు, 10 జింకలు, 2 తోడేళ్లు, అదేవిధంగా వీటన్నిటికీ చివర ఒక పెద్ద గజము యొక్క శిరస్సు, దానికి కూడా ఏమిటి 2 దంతములు ఉన్నాయి, రక్తమోడుతూ ఉన్నది. ఈ విధంగా విరాధుడు తాను వచ్చేటటువంటి మార్గంలో ఏ జీవి కనిపిస్తే ఆ జీవిని తన శూలంతో పొడిచి ఒక్కసారి భుజం మీద వేసుకోవటం, మళ్ళీ ఇంకోటి కనిపిస్తే దాన్ని పొడిచి భుజం మీద పెట్టుకోవటం, ఇలాగా ఒకే శూలానికి ఇన్ని జంతువులు ఉన్నాయి. అటువంటి శూలాన్ని భుజాన పెట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ విరాధుడు మునుముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు. మరి అటువంటి దారుణమైనటువంటి రాక్షసుడు విరాధుడు రామలక్ష్మణులను సీతాదేవిని కూడా చూచాడు. చూచిన వెంటనే ఎవరి మీద ఆక్రమించాడు, మరి రామలక్ష్మణులు ఏ విధంగా ఆ విరాధుణ్ణి ఎదుర్కొన్నారు అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కృతాతిథ్యోధరామస్తు సూర్యస్యోదయనం ప్రతి ఆమంత్ర్య సమునీన్ సర్వాన్ వనమేవాన్వగాహత నానామృగగణాకీర్ణం శార్దూలవృకసేవితం ధ్వస్తవృక్షలతాగుల్మం దుర్దర్శసలిలాశయం నిష్కూజనానాశకుని ఝిల్లికా గణనాదితం లక్ష్మణానుగతో రామః వనమధ్యం దదర్శః సీతయా సహ కాకుత్స్థః తస్మిన్ ఘోరమృగాయుతే దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనం గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరం బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనం వసానం చర్మ వైయాఘ్రం వసార్ద్రం రుధిరోక్షితం త్రాసనం సర్వభూతానాం వ్యాధితాస్యమివాంతకం త్రీన్ సింహాంశ్చతురో వ్యాఘ్రాన్ ద్వౌవృకౌ పృషతాన్ 10 సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహత్ అవసజ్యాయశే శూలే వినదంతం మహాస్వనం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 2వ సర్గే 7 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
వెంకటేశాయ.